హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు దసరా నవరాత్రులు బాగా జరుగుతున్నాయండి. ఈరోజు అమ్మవారు మీనాక్షి దేవిగా దర్శనమిస్తున్నారు. చూద్దాం రండి. ఇక్కడ చూడండి, భక్తులు అమ్మవారికి కలశము తీసుకొని డప్పు చప్పట్లతో ఇలా మంగళ వాయిద్యాలు మోగించుకుంటూ అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తారండి. 1 by 1 ఒక గంటకొకళ్ళు వెళ్తూనే ఉంటారండి. ఇలా వెళ్ళి అమ్మవారికి అభిషేకాలు చేస్తారు. ఇలా వచ్చిన భక్తులు అక్కడ కూర్చొని అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేస్తారండి. ఇక్కడ చూడండి, బొమ్మల కొలువు నవరాత్రి సమయంలో ఏర్పాటు చేసే ప్రత్యేకమైన ప్రదర్శన అండి ఈరోజు. దీంట్లో రకరకాల బొమ్మలు అందంగా అమర్చారు. చూడండి ఎంత అందంగా అలంకరించారో. ఈ బొమ్మలు సాధారణంగా పురాణ గాథలు, దేవుళ్ళు, దేవతలు, జంతువులు, పక్షులు, గ్రామీణ జీవితం మొదలైన వాటిని చూపిస్తుందండి. చూడండి ఇక్కడ అమ్మవారు ఎంత దగ్గరగా కనిపిస్తుందో. ఆకుపచ్చని రంగులో అమ్మవారి చేతిలో చిలక ఉంది కదండి, అది ప్రేమకు, జ్ఞానానికి చిహ్నం అండి. చిలకను శుభపక్షి అని కూడా అంటారండి. ఇది మధురమైన మాటలను తెలియచేస్తుంది కదండి. అందుకని అమ్మవారి చేతిలో ఉంచుకోవడం అంటే ఆమె మనకు ప్రేమ, జ్ఞానాన్ని రెండింటిని ప్రసాదిస్తుందని అర్థం అండి. ఇప్పుడు చూడండి, గర్భగుడిలో అమ్మవారు ఎంత అందంగా రెడీ చేశారో. అమ్మవారి కిరీటం ఒకవైపుకు మాత్రమే వంపు తిరిగి ఉంది కదండి. దీని వెనుక ఒక పెద్ద కథ ఉందండి. అది కావాలంటే కామెంట్ చేయండి, ఇంకో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు అమ్మవారికి హారతులు చూడండి. నమస్కారోమి జగదంబ విశ్వభావని మాతకి జై, మీనాక్షి మాతకి జై, శ్రీ కన్యకా పరమేశ్వరి ఓం విశేష కోట్యత్మా భాజమస్తో భాజమస్తదేవో సవితార్ ప్రార్థయతు శ్రేష్ఠతమాయ కర్మణి. అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణిగా వాసవి కన్యకా పరమేశ్వరి ఈరోజు మీనాక్షి అలంకార భూషితురాలి మనం అందరినీ కూడా అనుగ్రహిస్తూ వస్తుందన్నమాట. అసలు మీనాక్షి అందరికీ తెలిసిన విషయమే. మధురై మీనాక్షి, మధురై నగరంలో ఉన్నటువంటి ఆ యొక్క అమ్మవారు మధురై నగరంలో, ఆ మధురై దేవాలయంలో నిరంతరం ఎప్పుడు కూడా వేద ఘోష జరుగుతుందన్నమాట. నిత్యం కూడా వేదం ఎప్పుడు అక్కడ చదువుతూ ఉంటారన్నమాట వేద పండితులు. అంతటి మహాక్షేత్రమైనటువంటి మధురై క్షేత్రము. అక్కడ మలయాళ పాండ్యమైనటువంటి మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ యొక్క మలయాళ పాండ్యమైనటువంటి మహారాజు పరిపాలిస్తున్నాడు. అతనికి సంతానం కలగలేదన్నమాట. సంతానం కలగపోయేసరికి అక్కడ ఉండేటువంటి ఋత్వికులు ఉంటారు కదా, ఋత్వికులు సలహా ఇచ్చారంట, అయ్యా మహారాజు గారు, మీరు ఇటువంటి సంతానం పొందడానికి యజ్ఞయాగాలు చేయండి, మీకు ఉన్నటువంటి ఆ పాపమంతా నివారింపబడి మీకు యోగ్యమైన సంతానం కలుగుతుంది అని చెప్పేసి ఋత్వికులు చెప్పారట. అక్కడ ఉన్నటువంటి వేద పండితులు చెప్పగానే ఆయన కూడా అంగీకరించి ఆ యొక్క ఋత్వికుల సహాయ సహకారాల చేత ఆ యొక్క మలయాళ పాండ్యమైనటువంటి మహారాజు ఒక యాగాన్ని తలపెట్టాడంట. ఆ యాగాన్ని తలపెట్టుకున్నటువంటి సమయంలో ఆ యొక్క అగ్నిలో నుంచి ఒక ఆడపిల్ల బయటకు వచ్చిందంట. కానీ ఆ ఆడపిల్ల ఏంటి అంటే 3 స్థలములు, ఆ అమ్మాయికి 3 స్థలములు ఉన్నాయంట. అప్పుడు ఆ స్థలంలో అమ్మవారు బయటకు వచ్చింది. ఆ ఆడపిల్ల వచ్చేసరికి ఇతను చాలా దిగులు పడుతున్నాడు. అసలు ఏమిటి ఇటువంటి అమ్మాయి నాకు పుట్టింది, ఈ అమ్మాయిని ఎలా పెళ్లి చేయాలని చెప్పేసి చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడంట.
ఆలోచిస్తుంటే ఒకనొక సమయంలో అమ్మవారి కళ్ళలో కనిపిస్తుందంట. నువ్వేం దిగులు పడతాయా, నువ్వు మీ అమ్మాయి ఎవరినైతే చూస్తుందో, ఒక రూపాన్ని చూస్తుందో, ఆ రూపాన్ని చూసిన వెంటనే ఆ 3 స్థలములు కాస్త 2 స్థలములుగా అయిపోతాయి, కాబట్టి అతనికి ఇచ్చిన వివాహం చేయొచ్చు అని చెప్పి కళలో కనిపించింది. ఆ కళలో ఆయన నిజం అనుకుంటూ పాపం చాలా ఆనందంగా పెంచుకున్నారు. కానీ ఆడపిల్లగా ఒక మగపిల్లలాగా పెంచారనమాట అతను. ఆ అమ్మాయి పెంచగానే ఆ అమ్మాయి పెరిగి పెద్దయింది. ఆ యొక్క మధురై రాజ్యాలంతా పరిపాలిస్తుందట. పరిపాలిస్తూ ఒకనొక సమయంలో యోగ సిద్ధి పొందిందన్నమాట. అమ్మాయి యోగ సిద్ధి పొంది నేరుగా కైలాసానికి వెళ్ళిందంట. చూడండి, అమ్మవారి అంశ ఎక్కడ ఉద్భవించినా కూడా అమ్మవారి యొక్క భర్త ఎవరు అంటే పరమేశ్వరుడే. కాబట్టి కైలాసానికి చేరుకుంది. ఆ కైలాసానికి చేరుకున్న తర్వాత ఒక్కసారిగా పరమేశ్వరుడిని చూడగానే ఆమె ఉన్నటువంటి 3 స్థలములు 2 స్థలములుగా మారిపోయాయంట. అప్పుడు ఆ అమ్మవారు చాలా సంతోషించింది. చాలా సంతోషించి ఆ యొక్క పరమేశ్వరుడిని ఆ యొక్క భూలోకానికి తీసుకొచ్చినట్టు. అమ్మవారు తీసుకొచ్చి మీనాక్షి ఆ యొక్క మహానగరానికి తీసుకువచ్చినట్ట. మధురై మహానగరానికి తీసుకొని రాగానే ఆ యొక్క పరమేశ్వరుడు అమ్మవారిని, కాబట్టి ఆ యొక్క చేపలు ఏం చేస్తాయంటే, తల్లి యొక్క చేపలు ఏం చేస్తుందంటే ఒక్కసారిగా అయ్యో బాధపడుతున్నావా ఆకలితో అని చెప్పేసి చాలా బాధతో చూస్తుందంట. ఆ చూపుకే ఆ చిన్న చేపల యొక్క కడుపు నిండిపోతుంది అనమాట. అంటే అంతటి శక్తి ఆ అమ్మవారి చూపులో ఉంది కాబట్టి మీనాక్షి అని పేరు వచ్చింది అనమాట. కాబట్టి ఆ యొక్క మీనాక్షి అటువంటి పేరు అమ్మవారు పొంది ఉన్నటువంటి సమయంలో ఆ రామాయణంలో మనకు తెలుసు కదా, రాముడు సీతారామచంద్రుడు భూలోకంలో నడయాడి లవకుశలకు జన్మనిచ్చారనమాట. అలాగే మీనాక్షి సుందరేశ్వరుడు కూడా భూలోకంలో పరిపాలిస్తూ ఒక మగ బిడ్డవాడికి జన్మనిచ్చారనమాట. ఆ యొక్క మగ బిడ్డవాడు ఏమిటంటే స్కందాంశ, అంటే సుబ్రహ్మణ్య స్వామి అంశతో పుట్టినవాడు అని చెప్పేసి. కాబట్టి ఆ యొక్క ఈరోజు స్కందమాత అని కూడా మనం అలంకారం చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క మీనాక్షి అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని చెప్పేసి, ఆమె చూపులు చల్లగా ఉండాలి, అందరూ కూడా ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంపదలతో అందరూ కూడా విరాజిల్లాలని చెప్పేసి అమ్మవారి పాదపద్మకు నమస్కారం చేస్తూ జగదంబ విశ్వపావని మాతకి, మధురై మీనాక్షి మాతకి, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి బహుపరాగ నవరాత్ర దీక్షా उत्तरिगान सेवा वधाय नर्य प्रजामे गोपाय दत्ताय जीवसे जानाम जनिष्यमानां च अमृते सत्ये प्रतिष्ठितां वासवी कन्यका परमेश्वरी माता की గుడి కమిటీ వాళ్ళు రేలారే రేలా అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారండి. చూడండి. కనుక వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి, అది 2 చేతులు ఎత్తి దండం పెట్టడం అంటే వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? అమ్మా నిజంగా చెప్తున్నాను, మనం ఇంద్రకీలాద్రి కొండకు వెళ్తే అక్కడ దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో దర్శనమిచ్చి మనకు కొంగు బంగారమై సకల శుభాలను సకల అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది ఆ మహాతల్లి. ఈ రోజు మనం వెళ్ళి అమ్మవారి ముఖార విందాన్ని మన గిద్దలూరు గ్రామంలో చూస్తే ఎలా ఉంది మన అమ్మవారి ముఖం అంటే, కేజీ బంగారాన్ని కేజీ పసుపుని తీసుకొచ్చి ముద్దగా కలిపితే ఎంత కాంతివంతంగా ఉంటుందో అలా ఉంది అమ్మవారి ముఖ సౌందర్యం. అమ్మా నిజంగా తల్లి, అమ్మవారి నుదుటిన కుంకుమ
కోటి మంది సూర్యులు ఒక్కసారి ప్రకాశిస్తే ఎంత తేజోవంతంగా ఉందో అలా ఉంది అమ్మవారి నుదుటిన కుంకుమ. ఇంద్రకీలాద్రి కొండ మీద కనకదుర్గాదేవి కొలువై ఉంది. ఆ కొండ ప్రక్కనే ఉన్నటువంటి కృష్ణానది అలలు ఒడ్డుకు వచ్చి వెళ్తూ ఉంటాయంట. ఒక్కసారి లాగా తగిలి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని కొండను తగులుతూ ఉంటే ఆ కొండ మీద అమ్మవారు కొలువై కోటి రకాలుగా వరాలను ప్రసాదిస్తుంది మనలాంటి మనుషులకు. అందుకే తల్లి అమ్మవారిని గురించి నవరాత్రుల్లో చెప్పుకుంటే వేద మంత్రాల నడుమ అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తుంది. రాజరాజేశ్వరిగా, మహిషాసుర మర్దినిగా, బాలా త్రిపుర సుందరి దేవిగా, సరస్వతిగా ఎన్నో రూపాల్లో దర్శనమిచ్చి మనకు కొంగు బంగారమై మన ఇంటికి నడిచి వస్తుంది. అందుకే ఈ రోజు భక్తి శ్రద్ధలతో శరన్నవరాత్రి ఉత్సవాలు ఎవరైతే జరిపిస్తారో అక్కడ అష్టదిక్పాలకులు ఉంటారంట. అందుకోసమే ఒక మేళం వస్తుందంట, వెళ్ళిన తర్వాత పాడాలి. అమ్మా సైడ్ ఇవ్వండి, అమ్మా మేళం వస్తుంది, దయచేసి సైడ్ ఇవ్వండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత అమ్మవారి పాట పాడదాం. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చిత్త. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చిత్త. శివంకరి శుభంకరి పూర్ణ చంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సృష్టించిన మూల శక్తి. అష్టాదశ పీఠాలలో అధిష్ఠించు ఆదిశక్తి. అష్టాదశ పీఠాలంటే 18 పీఠాలకు అధిపతి అమ్మవారు. కనుక ఈ నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తుంది. ఏ రోజు మిస్ కావద్దు. అమ్మవారిని ప్రతిరోజు దర్శించుకో, అమ్మవారి తీర్థ ప్రసాదం పుచ్చుకో, నీ కుటుంబం సుభిక్షంగా ఉంటుంది. అందుకే మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనక దుర్గా శివాయ అంటూ వస్తూ ఉంటాయంట. అందుకే ఓంకార రావాల తీరంలో ఇంద్రకీలగిరి పైన వెలిసెను కృతయుగములోన ఈ కొండ పైన అర్జునుడు తపమునుగా వించగా పరమశివుడు మెప్పించి పాశుపతము పొందగా విజయుడైన అర్జునుడి పేరిట విజయవాడాయినది నగరము. జగములన్నీయు జయజేలు పలుకగా కనక దుర్గగైనది స్థిర నివాసము. మేమి నగరు ముద పసుపు కలగలుగున వెన్నెలము. కోటి కోటి ప్రమాదాల అరుణమయ్యి కుంకుమ. అమ్మ మనసు పడి ఎరిగి ధరించిన కృష్ణవేణి ముక్కుపుడగా ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గరూపం చుక్కటి దేవతలందరికీ పుట్టింది దీపం. ఈ రోజు గిద్దలూరు గ్రామం ముక్కోటి దేవతలకు నిలయం. ఎందుకంటే దసరా శరన్నవరాత్రుల్లో అష్టదిక్పాలకులు, సిద్ధసాధ్య విద్యాధర గంధర్వ గరుడులు ప్రతి ఒక్కరు కూడా ఈ గిద్దలూరు గ్రామంలో కొలువై ఉంటారు. ఎందుకంటే అమ్మవారి ఈ రోజు ఇక్కడే ఉంది కనుక. ముక్కోటి దేవతలందరికీ ఇది పుట్టింది దీపం. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. దేవి నవరాత్రులు వేదాంత పూజలు తత్సద్వితర్వరేణ్యం భగో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దేవి నవరాత్రులు వేదాంత పూజలు చంద్రకవచములు దాల్చిన కనకదుర్గై సరస్వతి. ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించు మహాదుర్గా. శత్రు వినాశిని సత్య స్వరూపిణి మహిషాసుర మర్దిని. శత్రు విహారదర్శిని దుర్ముఖవర్షిణి అచరవే త్రిభువనమోక్షణి కల్మషమోక్షిణి విష్ణు విలాసిని దేశిని త్రిభువన హేషిని కల్ప కుటుంబిని భూరి కుటుంబిని భూరి. స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ కళాకారుల్లో చిన్న పెద్ద అనేది ఏమి ఉండదండి. చిన్నల్ని పెద్దల్ని అలరించేవాడే కళాకారు. చిన్న కళాకారులు పెద్ద కళాకారులు ఉండరు. కాబట్టి మీ అందరితో కలిసి చేయడం అనేది ఇది నా ఫస్ట్ మాతృక. ఇక్కడి నుంచి పుట్టిన నేను ఇక్కడి నుంచి ఆ స్థాయికి వెళ్ళానేమో కానీ మన స్థాయి మారచ్చు కానీ మనస్తత్వం మారకూడదు. కాబట్టి ఎప్పుడు కూడా నాకు ఇదే ఇష్టం. ఇక్కడి నుంచి వచ్చిన కాబట్టి నేను దీన్ని ఎక్కువ ప్రేమిస్తాను. కానీ కాకుండా సినిమా దర్శకుడిగా ఒక్కో మెట్టు ఎదిగిస్తుందంటే నేను ఫస్ట్ నమ్మేది నా కళని, అమ్మవారిని, మా అమ్మ నాన్నల్ని, ఆ తర్వాత ప్రేక్షకుల్ని. నన్ను ఇంత ఎత్తుకు తీసుకొచ్చిన మీరే. మీ చెప్పట్లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు మా గురువు గారిని అడుగుతూ ఉండేవాడిని, ఏమంటే పాటలు పాడటం గొప్పదా, డాన్స్ చేయడం గొప్పదా, లేకపోతే మిమిక్రీ చేయడం గొప్పదా, ఏ కళ గొప్పది
అది మా గురువు గారిని అడిగినప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, చప్పట్లు కొట్టేవారు ఉంటే ఏ కలైనా గొప్పది రా, లేకపోతే నువ్వు ఎక్కడ నిలవాలి. కాబట్టి మీరు లేకపోతే మేము లేవు. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఆర్టిస్ట్ చిన్న పెద్ద కాదు, వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ చూసి మీరు చప్పట్లు కొడితే వాడికి ఎంత ఆనందం అవుతుందంటే, అప్పుడు దాకా పుట్టినప్పుడు పట్టే తల్లికి ప్రసవం అయిన తర్వాత డాక్టర్ వచ్చి నీకు అమ్మాయి అబ్బాయి పుట్టాడంటే అప్పుడు దాకా పట్ట నొప్పులు మర్చిపోతుంది. అలాగా కళాకారుడికి కూడా మీరు కొట్టే చప్పట్లు వీళ్ళు వాళ్ళు ఎంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చి ఇక్కడ స్టేజ్ మీద ప్రోగ్రామ్ చేసి మళ్ళీ వాళ్ళు నిద్ర మేలుకొని రేపు ఇంకో ఊరు వెళ్ళాలి. మేము నిద్రలు ఉండవు, ప్రయాణికి తిండి ఉండదు, గ్యాస్ మాత్రం బాగుంటుంది. ఇంట్లో గ్యాస్ ఉండదు కానీ ఒంట్లో ఉంటుంది మాకు బ్రహ్మాండంగా గ్యాస్. సో ఇలాంటివన్నీ పెట్టుకొని కూడా ప్రజల కోసం పనిచేస్తామంటే ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది సార్? మీరు ఇచ్చే చప్పట్లు, మీరు కొట్టే ఆ వీళ్ళు ఆ పేమెంట్ ఇవే మాకు ఎందుకు. ధనం అందరూ ఉంటుంది కానీ గుణం, అది నచ్చిన గుణం కొందరికే ఉంటుంది. ఆ గుణం ఉన్న ప్రేక్షకులు మనకి ఇద్దరు ప్రేక్షకులు నేను నమ్ముతాను. ఎందుకంటే మా టీం నేను చక్కగా ఆదరణ మీరు చూస్తున్నారు. ఇంకా వీళ్ళందరిలాగానే వీళ్ళంటే పాటలు, మ్యూజిక్, డ్యాన్స్ ఇవన్నీ ఉంటాయి. నాది కేవలం నా ఒక గొంతే. నాకు ఈ యొక్క గొంతుతోనే 120 గొంతులు నేను అనుకరిస్తాను. నాకు అమ్మవారి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన కళ. ఇటీవలే మిమిక్రీలో డాక్టరేట్ తీసుకున్నాను నేను. సో ఇప్పటికీ 6500 ప్రదర్శనలు పూర్తయినాయి నా మొత్తం మన ఇండియా అబ్రాడ్లో కూడా. ఇప్పటికీ 8 దేశాల్లో కూడా నా ప్రోగ్రామ్ చేశాను, అదర్ కంట్రీస్లో. సో ఇది ఇంకా నా ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇంక ఇంట్రాగేషన్ స్టార్ట్ చేద్దాం డైరెక్ట్గా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే మనం మిమిక్రీలోకి వెళ్ళిపోదాం. ధ్వని అనుకరణ, మనకున్న కంఠస్వరం గట్టిగా ఎండలో వెళ్ళి మాట్లాడితే ఇలా గొంతు పెరిగిపోతుంది, అంటే గొంతు గుంగురిపోతుంది. అలాంటిది ఇదే గొంతును మార్చి ఇంకో మనిషిలాగా మాట్లాడటం అనేది అది అద్భుతమైనటువంటి కళ. సో దాని ముందుగా నేను ఎప్పుడు కూడా తెలుగు సినీ చరిత్ర ఈసారి పుట్టేవాడు చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని నేను పుట్టినప్పుడు మొత్తం మరీ పెట్టాను. మా నాన్న నాకు పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. సో ఇలా మారింది. కానీ అఖండ లెజెండ్ ఈ సినిమాకి వచ్చేప్పుడు మారిపోయింది బాగా. ఏంటో నువ్వు అడిగితే భయపడిపోవడానికి ఓటర్లు అనుకున్నాదట. షూటర్ని కాల్చి పడేసా నా కొడక. రాజకీయ తినే ఫుడ్ ఉంటుందేమో, నువ్వు పడుకున్న బెడ్లో ఉంటుందేమో, నాకు బ్లడ్ లోనే ఉందిరా బ్లడీ ఫుల్. సో ఇలా మారిపోయింది బాగా. కానీ ఈ రోజు మనకి ఇద్దరు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది? బయట బాలకృష్ణ గారి వాయిస్ ఉన్నారు కదండి, నేను హిందూపూర్లో ఆయనతో పాటు కలిసి తిరిగాను ప్రచారంలో. సో దగ్గర నుంచి విన్నాను ఆయన వాయిస్. అంటే ఎక్కువ గట్టిగా మాట్లాడితే వాయిస్ పొంగిపోతుంది బాలకృష్ణ గారు. ఒక పబ్లిక్ మీటింగ్లో ఆయన మాట్లాడితే ఎలా ఉంటుంది? చాలా సంతోషం. నిజంగా ఇది చరిత్ర. మన మార్కాపురం ఒక చరిత్ర. అలాగే ఈ పక్కన ఏ ఊరు ఖమ్మంది ఒక చరిత్ర. అలాగే మన గిద్దలూరు కూడా ఒక చరిత్ర. ఈ గిద్దలూరు పక్కనే లక్ష్మీ నరసింహస్వామి కూడా ఏదో ఫేమస్ ఉందంటే మంచి వాటర్ ఫాల్స్. అందుకే నరసింహస్వామి నా ప్రతి సినిమా పేరులో సింహం ఉంటుంది. ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మీ అందరూ సుఖ సంతోషాలతో వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఎవరు నీ అభిమాని సార్? ముందు అది చెప్పు గాడిదే నీకు నవ్వు ముందు అడుగు. మా ఫ్యాన్స్ అంటే నేను సరదాగా మాట్లాడానంటే వాళ్ళ మీద ప్రేమ ఉండబట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కమిటీ పెద్దలు చంటి గారు ఎక్కడ? నెక్స్ట్ చంటి గారితో ఒక మంచి సినిమా చేద్దామని అనుకుంటున్నాం. చంటి గారితో కూరలో కంటే మా ఊరిలో చంటి, అదే సినిమా. ఏదో సరదాగా అలా చేస్తూ మీ అందరి ఆశీస్సులతో ఆ వాసవి మాత ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ హ్యాపీ దసరా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇలా మధ్య మధ్యలో నా వాయిస్తో ఇంకా వస్తూ ఉంటాను. అప్పుడే అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. ఇది ప్రోమో మాత్రమే, అసలు సినిమా. చూశారు కదండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.